హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనసపొట్టు వేపుడండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదండి పనసపొట్టు అంటే. దీన్ని ముందుగా వాటర్లో వేసుకుని బాగా కలుపుతూ బాగా కడుక్కోవాలండి. దీన్ని అమ్మేవాళ్ళు నూనె పసుపు వేసి అమ్ముతారండి. ఇలా బాగా కడుక్కు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఈ పనసపొట్టుని అయితే వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యే వరకు వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. పనసపొట్టుని అయితే ఈ ఉడికించుకునేటప్పుడే బాగా ఉడికించుకుంటే ఎప్పుడైతే టేస్టీగా ఉంటుందో పక్క తీసి పెట్టుకుని మళ్ళీ అదే బాండి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపుకోవాలండి. తాలింపుని ఈ తాలింపులో మనం ఇందాక ఉడకేసి పక్కన పెట్టుకుని పనసపొట్టు ఉంది కదండి, అదైతే వేసుకుని బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ వేయించుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక స్పూన్ ఉప్పు, అదే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకుంటే మన వేపుడు అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్. కావాలంటే కారం కూడా వేసుకోండి.